మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి, ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు. బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్లు, నెలవంక, నక్షత్రం ఉన్నట్లు చిత్రం వేశారు. ఈ సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్ర మాసమని, భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో కఠినమైన ఉపవాసాలు పాటిస్తారని, తెల్లవారుజాము నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారని అన్నారు. ఉపవాస దీక్షలో ఉన్నంత వరకు నీరు కూడా తాగరని, నోట్లో ఉన్న లాలాజలాన్ని కూడా మింగరని, ఉపవాసం ఉన్నవారు 5 సార్లు ప్రార్థన చేస్తారని తెలిపారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో అల్లాను కొలుస్తారని, నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ అల్లా కృపకు పాత్రులవుతారని కొనియాడారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లాకు ప్రార్థన చేస్తున్నట్లు, నెలవంక, నక్షత్రం ఉన్నట్లు వేశారు. రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు. తెల్లవారుజాము నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలు ఉన్నంత వరకు నీరు కూడా తాగరు, లాలాజలాన్ని కూడా మింగరు, అంటే ఎంగిలి అది కూడా మింగరు. ఉపవాసం ఉన్నవారు 5 సార్లు నమాజ్ చేస్తారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను పాటిస్తారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తారు. అల్లా కృపకు పాత్రలు అవుతారు. అందుకే ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ చిత్రం వేశాను. వారికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.